వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున వందనాలు. ఇలా కొంచెం కొత్తగా ఉంది. అక్కతో నేను అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాను, అనేకమైన వేదికలు పంచుకున్నాను. కానీ ఈరోజు ప్రభుత్వ ఆహ్వానంతో ఈ వేదికను పంచుకోవడం కొంచెం కొత్తగానే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో వస్తున్న ఈ మార్పును ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం అందరం బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇది మనకందరికీ తెలుసు, ఇది మహిళల మనోభావాల్లో నుంచి వచ్చిన పండుగ. ఇది ఏ పూజకు పనికిరాని, ఏ వాసన లేని ఆ పువ్వుల్ని ఒక బతుకమ్మగా పేర్చి ఒక విశిష్టమైన స్థానాన్ని మహిళ కల్పించింది. ఇది మహిళకున్న గొప్పతనం. మనం ఎక్కడ కూడా గడ్డి పువ్వును కానీ, అదేంటి మన గునుగు పువ్వును కానీ ఎక్కడ పూజల్లో వాడం. కానీ ఈరోజు ఆ పువ్వు పూజించేలా చేసింది మహిళ. ఇది మహిళ యొక్క గొప్పతనం. అయితే ఈ పండగ అసలు నిజంగా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఈ పండగ లేదు. అతి చిన్న వయసులో మా నాన్నమ్మ బతుకమ్మ పండగ రోజు చనిపోయింది. అందుకే మా అమ్మ వాళ్ళు ఈ పండగ చేసేవాళ్ళు కాదు. కానీ మాకందరికీ బతుకమ్మ ఇష్టమని మేమందరము ప్రతి దసరా సెలవుల్లో ఊరికెళ్ళే వాళ్ళం. అక్కడే నేను గమనించింది ఏంటి అంటే, అందరూ చెరువు దగ్గరికి వచ్చి బతుకమ్మ ఆడేవాళ్ళు, కానీ కులాల వారిగా ఆడేవాళ్ళు. అగ్రకులాలన్నీ ఒక చోట, అన్నగారిన కులాలను ఇంకో చోట దూరంగా ఆడడం నేను అక్కడ చూశాను. అయితే అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా అందరు కలిసి ఆడుతున్న పరిస్థితి లేదు. ఇది బతుకమ్మలో ఉన్న వివక్ష. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈరోజు విమలక్క ఏదైతే పోరాడుతున్నారో అక్క, నిజంగా మీకు పాదాభివందనాలు. మీరు కుల దురహంకార హత్యల మీద కూడా మీరు ఏదైతే కార్యక్రమం నిర్వహించిండ్రో, నిజానికి అది చాలా గొప్ప కార్యక్రమం. అందుకే మీకు మరోసారి పాదాభివందనాలు చెప్తున్నాను. ఈరోజు ఈ మహిళ, ఈ చెరువు, ఈ బతుకమ్మ ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన రెండు లేవు. ఇది వాస్తవం. చెరువు లేని మనిషి లేడు, వాటర్ లేని పువ్వు లేదు, మహిళ లేకపోతే పేర్చే బతుకమ్మ ఉండదు. ఈరోజు మన ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని ఏదైతే అంశం తీసుకొచ్చామో చాలా గొప్ప విషయం. అన్నీ ముడిపడి ఉన్నాయి కనుకనే మీరు ఈ ప్రోగ్రాం చేసిరని నేను అనుకుంటున్నాను. చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు వాణి గారు కూడా చెప్పారు, యూరప్ కంట్రీని ప్రస్తావించారు తను. నేను దాదాపు నెల రోజులైంది యూరప్ పర్యటన చేసుకొని వచ్చి. మా అమ్మాయి అక్కడ ఉంటుంది. నేను దాదాపు ఒక 5,000 కిలోమీటర్స్ కారులో ప్రయాణం చేశాను. చాలా మారుమూల గ్రామాల్లో కూడా హోమ్ స్టేలో ఉన్నాను నేను. ఎక్కడ కూడా ఏ ఒక్క చెరువులో కానీ, ఏ ఒక్క కాలువలో కానీ, ముఖ్యంగా యూరోప్లో ఇండ్లు ఉంటాయి, పక్కనే కాలువలు ఉంటాయి, నదీ జలాలు ఉంటాయి. ఒక గీతున్ అనే గ్రామం అయితే మొత్తం నదిలోనే ఉంది ఆ గ్రామం. కానీ ఎక్కడ చూసినా కూడా ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కానీ, ఒక్క పేపర్ ముక్క కానీ కనపడలేదు. నేను చాలా చోట్ల వెతికాను, ఇవేమి పేపర్ వేయద్దు, బాటిల్ వేయద్దు, చెత్త వేయద్దు, ఇలాంటి బోర్డులు ఎక్కడైనా కనబడతాయేమో వెతికాను. ఇంత శుభ్రత ఎలా పాటిస్తున్నారు, ఈ నదుల్ని వీళ్ళు ఎట్లా కాపాడుకుంటున్నారు. కానీ నిజంగా చెప్తున్న ఒక్క చోట కూడా మీరు చెత్త వెయ్యరాదు అనే బోర్డు నేను చూడలే. సముద్రాన్ని చూశాను. ఆ వాటర్ ఎంత ఇదిగా ఉంటుందంటే లోపలున్న గులకరాలు ఇట్లా మనకు పైకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కాలువల్లో, ఆ నదుల్లో, ఆ సముద్రంలో. ఇంత స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మనం ఏం చేస్తున్నాం? మనము నిజానికి ఒక 6 అడుగులు వెయ్యలేం చెత్త లేకుండా. రోడ్డు మీద చెత్త కనబడకుండా మనకు 6 అడుగులు కనబడవు. నేను 6 దేశాలు తిరిగి వచ్చాను, దాదాపు నెల రోజులైంది. అసలు ఎంత ఈ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ సెట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మనం ఏదైతే ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టినా అది ఒక, నిజం చెప్తున్నాను, అది ఒక ఎజెండా పబ్లిక్ సేఫ్టీ ఎజెండాలో ఉండటం లేదు. చెత్తబుట్టలు వంచిరు. మొన్నటి వరకు 3 రకాల చెత్తబుట్టలు వంచిండ్రు. డ్రై, పొడి చెత్త, తడి చెత్త, ప్యాడ్స్ లాంటివి వేసాయి. 3 రకాలు. ఈ అమలు అవుతుందా? చెత్తబుట్టలు ఇచ్చేసిరు, వదిలేసిండ్రు. నేను మా ఇంటి ముందుకు వచ్చే చెత్తని అడుగుతాను, ఏంది ఎవరు ఎట్లేసి అట్లా తీసుకుంటారు, 3 బుట్టలు మాకు ఎందుకు ఇచ్చిరు అని. ఏమో మేడం వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. ఒక చిన్న స్టెప్తోని
చిన్న స్టెప్తోనే మనం ఎంతో చెత్తను కంట్రోల్ చేయొచ్చు. ఇవాళ చెత్తను ఎందుకు కంట్రోల్ చేయాలి? మనకున్న చుట్టూ వాటర్ మొత్తం కేవలం కబ్జాలతోనే కాదు, చెత్తతో కూడా నాశనం అవుతున్నాయి. మన చెరువులు చెత్తతో కూడా నాశనం అవుతున్నాయి. కనుక మనం చెత్తను కంట్రోల్ చేయాలి. చిన్న కంట్రోల్ ఎక్కడుంది? ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అక్కడ ఒక ఆఫీసర్ని, ఎలాంటి ఆఫీసర్, మళ్ళీ 100 రూపాయలు ఇస్తే బండిని లోపల తోలే ఆఫీసర్ కాదు, తన ఉద్యోగాన్ని క్రమశిక్షణతో ఇది నా ఉద్యోగం అంటూ నిబద్ధతను చేసే ఆఫీసర్ అక్కడ అవసరం. ఒక్కటి చాలు. అక్కడ నువ్వు చెత్తని పొడి తడి ఇవన్నీ కలుపుకొని వస్తే నీకు పర్మిటే లేదు నువ్వు చెత్త ఎత్తడానికి అంటే అది కంట్రోల్లోకి రాదా? చాలా విషయాలు ఉన్నాయి ఇట్లా. ఈరోజు మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో చెత్త వేరడానికి, చెత్తను ఎత్తడానికి, అందులో పావంతు ఖర్చు అవగాహన కల్పించడంలో ఇస్తే మన దేశం చెత్తలేని దేశంగా తయారవుతుంది. చెత్తను వాడే విధానాలు, అసలు పొడి చెత్త బయటికి పంపిస్తే తడి చెత్త ఎందుకు బయటికి వెళ్తుంది? మనం తీసే కూరగాయల చెత్త ఎందుకు బయటికి వెళ్తుంది? ప్రతి ఇంటికి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి? ఇంటి మీద పంట ఉంటేనే, మిద్దె తోటే ఉంటేనే ఇంటికి పర్మిషన్ ఇవ్వాలి. మనం వేసే కూరగాయల చెత్త అంతా కూడా చెట్టుకు ఒక అమృతం. నేను 300 గజాల మీద నేను మిద్దె తోట వేసాను. గవర్నమెంట్ 5000 అమౌంట్ కూడా ఇచ్చింది, ప్రోత్సహిస్తూ నెంబర్ 1 వచ్చింది ఫిర్యాదిగూడలో. మా ఇంట్లో ఎప్పుడు కూడా తడి చెత్త బయటికి పోదు. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు 3-4 బకెట్లు వేస్తూ ఉంటే మేము కేవలం వారానికి 1 బుట్ట మటుకే వేస్తాను. అది కూడా బ్రెడ్ ప్యాకెట్ల, ప్లాస్టిక్ కవర్స్. కూరగాయలకు కూడా నేను కవర్ని వాడను. మనందరిలో మార్పు రావాలి. ఒకప్పుడు మటన్ కోసం వెళ్ళాలంటే టిఫిన్ డబ్బా తీసుకొని వెళ్ళిన మన పెద్దవాళ్ళు. ఇవాళ మనం 2-3 కవర్లు మటన్తో పాటు తెచ్చుకుంటున్నాం. ఈ కవరు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, కనీసం ఈ కూరగాయల దగ్గర, మటన్ షాపుల దగ్గరైనా కవర్ లేకుండా చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే కవర్కి పర్యావరణానికి చాలా ముడిపడి ఉంది. మనం ఎత్తే చెత్తలో 90% ప్లాస్టిక్ కవర్ ఉంది. ప్లాస్టిక్ చాలా హానికరం. నిన్న కూడా చూసాం మనం, అతను ఏది మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు అని క్యాన్సర్ వచ్చి చనిపోయాడని పేపర్లో వచ్చింది. ఎందుకు చనిపోయాడంటే 6 సార్లు ఆయన రోజు ప్లాస్టిక్ గ్లాస్లో టీ తాగుతాడంట. అందుకు మనకి నియంత్రణ అవసరం. మరొక విషయం, మహిళలది కూడా మనకు వచ్చింది. మహిళల విషయంలో కూడా స్పందిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది ప్రభుత్వాలది. మన మైండ్ సెట్లు ఎట్లాగో పొల్యూట్ అయినాయి. ఎందుకంటే ఈ మహిళల రక్షణ మతాలు ముడిపడి ఉన్నాయి. ప్రతి మత గ్రంథము పురుషుడే రాశాడు. కనుక అక్కడ మహిళని డీగ్రేడ్ చేసిండ్రు. ఎక్కడ కూడా ఏ మత గ్రంథం కూడా దేంట్లో కూడా ప్రథమ స్థానం మహిళకు లేదు. కనుక డీగ్రేడ్ అయింది. ఈ డీగ్రేడ్ అయిన మనస్తత్వం వల్లనే ఈరోజు ఈ అత్యాచారాలు, ఈ అగత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, దాన్ని ఎలాగో మనం మార్చలేము. ఇలా మత గ్రంథాలను కానీ మతాలను కానీ మనం మార్చలేము. మరి మనం చేయాల్సింది మైండ్ సెట్ కదా మార్చాల్సింది. ఎలాంటి మైండ్ సెట్ ఉంది? ప్రభుత్వాలకు ఎలా ఉంది? ప్రజలకు ఎలా ఉంది? కలకత్తా సంఘటన చూసాం. 24 గంటల వరకు ఆ సంఘటన బయటికి రాలేదు. ప్రభుత్వమే ప్రయత్నం చేసింది ఆ సంఘటనని దాచిపెట్టడానికి. ఇలా జరగగానే ముందు ప్రజల నుంచి, పబ్లిక్లో నుంచి చాలామంది పొల్యూటర్ మైండ్స్ ఆలోచిస్తుంది ఏంటంటే, అమ్మాయి 12 గంటల వరకు ఏం చేసింది? జ్యోతి సింగ్ విషయం, ఢిల్లీలో జరిగిన రేప్ కేసులో కూడా అమ్మాయి 9 గంటలకు ఏం చేసింది? బస్ స్టాండ్లో ఏం చేసింది? ఒంటరిగా ఎందుకు పోయింది? ఫ్రెండ్తో ఎందుకు పోయింది? ఇవే వెతుకుతున్నారు. ఏం బట్టలు వేసుకున్నారు? మైండ్ సెట్లో చాలా చేంజెస్ రావాలి. దానికి ప్రభుత్వమే పూనుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది అత్యంత బాధాకరంగా ఉంది. అత్యాచారాలే కాదు, హత్యలు. ఆ హత్యలు కూడా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, కన్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని చంపేస్తారు. వాళ్ళు 18-20 ఏళ్ళు పెంచి కూడా కేవలం తన కులం కాని వాడిని ప్రేమించింది అని చెప్పి చంపేస్తున్నారు. అమ్మాయి ప్రేమించడం అనేది, తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకోవడం అనేది ఆ ఫండమెంటల్ రైట్. అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. తనకు నచ్చిన వ్యక్తితో బతికే స్వేచ్ఛ అమ్మాయికి ఉంది. కానీ ఈ స్వేచ్ఛలో కూడా అమ్మాయి చంపబడుతున్నది. దీని మీద కూడా కొంచెం ప్రత్యేకమైన విన్నపం అన్న, ఈ కుల దురహంకార హత్యలు జరగకుండా చూడాలి. ఎందుకంటే మేము 2 నెలలుగా ఒక మతాంతర వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నాం. వారం క్రితం మా ఇంటి మీద రాత్రి 11:45 5 ముస్లిమ్స్ మా ఇంటి మీదకి వచ్చారు. 2 నెలలుగా మేము ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయికి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రకరకాలుగా పోతుంది కానీ నా పెళ్ళి అవ్వటం లేదు. ఎంఐఎం వాళ్ళు, వాళ్ళు అందరూ ఎంటర్ అయినరు. ఇలాంటి పరిస్థితి అంటే ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ విషయం సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా అన్నగారిని అభినందిస్తున్నాను, ఎందుకంటే వారు మెరిసే శాలువాలు కాకుండా మాకు చేనేత వస్త్రాలు ఇచ్చారు. చాలా అవసరం. ఈరోజు చేనేత అన్న బతకలేకపోతున్నాడు, బతకలేక ఊరేసుకొని చస్తున్న పురుగుల మందిని చస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అతి తక్కువ సమయం ఉంది కనుక ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.